హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనల్ని మనోహర్ క్యాంటీన్ పైన ఫస్ట్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్తున్నాడు, ఏదో షాప్ చూపిస్తా అని. సో లెట్స్ గో, మనం కూడా వెళ్ళి ఆ షాప్ ఏంటో చూద్దాం. Finally, inaugurated our shop. You all know that it was something that was very close to my heart, and I feel it is a very important thing for students to be able to sell their art for many reasons, not only for having a source of income while you are a student and while you are studying, but depending on the way the articles are picked up and selected by people, you will get a better understanding of what is the kind of demand, and you can mold yourself according to that. So I have very high hopes and very confident that this will be a good element of our university in the years to come. It has to be nurtured. This is just the first baby step we are taking today. It has to be nurtured by somebody. Every step of the way, every issue that comes will have to be resolved. And I hope that it will become one of the good features wherein the society in Hyderabad will come to know about our university and we'll have many visitors coming to pick up your art pieces, and therefore our university will also get a lot of publicity and good reputation for the works that you have done. So I wish you all the best, and I hope that this will be a good project not only for all of you but for the university also.
I thank JD Garu and Raghavan sir for all the efforts, all the other faculty members, Anand Garu, Anand sir, for all the trouble that they have taken to make this happen today. And wish you all the very best for it. Thank you very much. గత సంవత్సరం నుంచి మేడం ప్రతిసారి డిగ్రీ చేసుకోవచ్చు ఎక్కడో ఒక రాష్ట్రం ఐడియా అంటూ చాలా మంచి ఇంప్లిమెంట్ చేయాలి లేదా పిల్లలకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ తర్వాత అందరూ యాక్టివిటీస్ వచ్చింది ఈ పర్పస్ కోసం లేదా కొన్ని వర్క్స్ పిల్లలు ఎందుకంటే ఆర్ట్ షాప్లో లేదా కొన్ని ఏంటంటే పర్పస్ ఆర్ట్ అనేది ఉండాలి అంటే లేదా మరి మార్కెట్లో ఉన్న రేట్ లాగా కాకుండా కొంచెం రీజనబుల్ రేట్లో వాళ్ళతో చేయించండి అని చెప్పి అలాగే దేవి గారు చాలా మంచి వర్క్ చేయించారు సర్కార్లో కూడా బ్యూటిఫుల్ ఉన్నాయంటే ఈ విధంగా నేను మనవాళ్ళు చేసిందా లేకపోతే ఇది ఏమన్నా బెస్ట్ ప్రోడక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే డిపెండెంట్ ఉన్నారు కానీ మీ వర్క్స్ అనేది లేదా అప్పుడప్పుడు ఇక్కడ పెట్టుకుంటే మీరు ఏ స్టేటస్ ఉన్నారు మీ దేంట్లో ఉన్నారు అనేది కూడా మీకు కోరుకుంటుంది 8 అవర్స్ మాత్రం వస్తారు ఇక్కడ జనరల్ పబ్లిక్ అందరూ రాదు కాబట్టి మీ ఆర్ట్ ఏ స్టేట్లో ఉందో అలా చూడడానికి కూడా లేదా మీకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది ఏదైతే ప్రతిదీ ప్యూర్లీ కమర్షియల్ అని కాదు మీకు కొంచెం సపోర్ట్ ఉండాలని చెప్పి యూనివర్సిటీకి అనేది జస్ట్ పేరు వస్తుంది కానీ దీని సపోర్ట్ అంత లేదా మీ స్టూడెంట్స్ చేసిన మీకోసం ఫర్ ద స్టూడెంట్స్ బై ద స్టూడెంట్స్ అంటే ఏంటి మనోహర్ షాప్ చూపిస్తా అని చెప్పి పెయింటింగ్స్ చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా? సో గైస్ ఇదే మన JNFAU ఆర్ట్ షాప్ అనమాట. సో ఈ షాప్ పెట్టడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్స్కి ఫైనాన్షియల్గా హెల్ప్ఫుల్గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ ఆర్ట్ షాప్ అయితే పెట్టారు. సో ఇక్కడ మనకి ఆర్ట్ షాప్లో ఆర్ట్స్ లైక్ పెయింటింగ్స్, డ్రాయింగ్స్, వాటర్ కలర్స్ అండ్ ప్రోడక్ట్ డిజైనింగ్, స్కల్ప్చర్స్ ఇలాంటివి అయితే ఇక్కడ సేల్ చేస్తారు స్టూడెంట్స్. సో మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనం విజిట్ అయ్యి కొనుక్కోవచ్చు అనమాట రీజనబుల్ ప్రైస్లో. సో మీరు కింద ఒకసారి ఈ షాప్ని విజిట్ అయ్యి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని అయితే కొనుక్కోవచ్చు. అది ఇంట్లో డెకరేటివ్గా ఉంటుంది. సో మనోహర్ ఈరోజు మనకు మంచి షాపే చూపెట్టిందని చెప్పాలి.